సో ఫైట్స్ గురించి చెప్పండి. మీ మీ సినిమాలో ఫైట్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఎన్ని తలలు లేపేస్తారో లెక్కే ఉండదు అసలని. అసలు ఫైట్స్ డిజైన్ ఎలా చేసుకుంటారో, ఎలా ఇన్‌స్పైర్ అవుతారు అసలు ఎలాగా? అంటే అంటే బేసిక్గా నాకు యాక్షన్ అంటే బాగా ఇష్టం అండి. నేను ఫస్ట్ డాన్ సీను సినిమా నా ఫస్ట్ ఫిలిము. నా ఫస్ట్ ఫిలిం నేను చాలా విపరీతమైన యాక్షన్ ఫిలిము చేసుకున్నా. స్క్రిప్ట్ హ్మ్. చాలా అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఫస్ట్ 2 సీన్ల తర్వాత హీరోయిన్ చంపేస్తాడు. హ్మ్. అంత అంత వైల్డ్గా ఉండే యాక్షన్ ఫిలిం నేను ఒకటి ఫస్ట్ అనుకున్నా. నేను మన కెమెరామెన్ చోటా నాయుడు గారికి ఆ లైన్ ఇలా చెప్పి, ఏంటి గోపి ఇంత వైల్డ్గా ఉంది, ఇది వద్దు, ఆ, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం కమర్షియల్గా చేసుకో కథని అంటే, అప్పుడు నేను ఓకే, నేను అప్పుడు డాన్ సీను కథ చేసుకొని అలా. బేసిక్గా ఏంటంటే నాకు యాక్షన్ బాగా ఇష్టం. నేను మామూలుగా ఇప్పుడు ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా టీవీలో పెడితే కొంతమంది సాంగ్స్ చూస్తూ ఉంటారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, పాటలు. నేను యాక్షన్ చూస్తూ ఉంటాను ఎక్కువ. హ్మ్. ఏదైనా ఛానల్ పెట్టినా, నా నేను పెట్టిన లిస్టు కానీ నాకు ఫేవరెట్స్లో యాక్షన్ సినిమాలు ఉంటాయి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఓకే. బేసిక్గా అది ఇష్టం నాకు. సో నేను ఫిల్మ్ చేసేటప్పుడు కూడా యాక్షన్ డిజైన్ చేయటం దాని మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడతాను. మోర్ రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది అని ఒక లోపల ఒక ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉంటా. సో దాన్ని నేను ప్రజెంట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో అసల ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలిమ్స్‌కి రిఫరెన్స్ అంటే ఎలాంటి సినిమాల్లో ఎక్కువ మంచి యాక్షన్ ఉంటది? అంటే వేరే లాంగ్వేజ్ సినిమాలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు మీరు ఆబ్వియస్లీ. మీరు చెప్పారు రోజుకో సినిమాని చూస్తారు. ఏ సినిమాల్లో యాక్షన్ బావుంటది? అంటే ఏ సినిమాలో యాక్షన్ అంటే బాగుంటుంది ఏ లాంగ్వేజ్ ఫిలిమ్స్ ఐ మీన్? అట్లా అంటారా? హ్మ్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్లో బాగుంటుందండి కంపేర్ ఓకే. చేస్తే మిగతా. అంటే మన సౌత్ ఫిల్మ్స్లో చాలా ఉంటుంది యాక్షన్. ఇప్పుడు నాకు యాక్షన్ సినిమాలు అంటే నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు శంకర్ గారు, తర్వాత ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారి యాక్షన్ ఎమోషన్తో ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారు తర్వాత, ఆ, ఇంకా మన ఇప్పుడు ఇప్పుడున్న యాక్షన్ తీసే డైరెక్టర్స్ అందరి సినిమాలు కూడా నేను చూస్తూ ఉంటాను. బేసిక్గా ఏంటి అంటే అండి, మన సౌత్ యాక్షన్ వచ్చేసి రియలిస్టిక్గా ఉంటుంది, హ్మ్. పవర్ ఉంటుంది. ఇంగ్లీష్ ఫిలిమ్స్ కొంచెం స్టైలిష్గా ఉంటాయి. అవును. సో ఆ స్టైల్కి మన మన సౌత్ నాటు ఇది ఉంటుంది కదా, మిక్స్ చేస్తే మిక్స్ చేస్తే ఓకే. ఒక డిఫరెంట్ యాక్షన్ వస్తుంది అని నమ్ముతాను నేను. సో చాలా అంటే బ్లడ్ చాలా ఎక్కువ వాడే డైరెక్టర్‌లో మీరొకళ్ళు. అసలు జాట్‌లో ఎన్నుంటాయి సుమారుగా చెప్పండి అసలు? ఎన్ని అలాంటి షాట్లుంటాయి? యాక్చువల్గా కంపేర్ చేస్తే అంటే స్క్రిప్టే అలా ఉంటుంది. ఎందుకంటే లేదులెండి. దాన్నేమి తప్పు అనట్లేదు, అదంటలేదు. పర్సనల్‌గా దట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. అది. ఈవెన్ అంటే అలా అని చెప్పి ఎక్కువ బ్లడ్ షెడ్ పెట్టి మొత్తం తలలు ఓ చిన్న నరిపేసి, షాక్ వాల్యూ. అలా అలా నేను చూడను ఒక కూడా ఒక చూడలేను. షాట్ నాకు బాగా గుర్తు. రణతుంగ అది ఒక పోలీస్ ఆఫీసర్‌ని చంపేస్తాడు. ఆ షాట్‌లో హెడ్ తీసేస్తే అక్కడ బ్లడ్ అలా స్పిల్ అవుతూ ఉంటది. సో ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ 'యానిమల్' వచ్చింది, 'కిల్' వచ్చింది, 'మార్కో' వచ్చింది. చూసారా 3 సినిమాలు మీరు? యాక్చువల్గా మార్కో చూడలేదండి నేను. ఓకే. టైం ఆ టైంలోనే సినిమా షూట్ ఇదంతా ఉంది. ఏమనిపించింది? ఆ యాక్షన్, ఆ టైప్ ఆఫ్ యాక్షన్ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు యానిమల్ ఉంది, అది ఒక డిఫరెంట్ యాక్షను, క్యారెక్టరైజేషను, నాకు బాగా నచ్చింది యానిమల్ ఫిల్మ్. ఫస్ట్ డే చూడంలోనే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కిల్ చూశాను, కిల్ కూడా చాలా బాగుంది, రేసీగా ఉంది. యాక్చువల్గా మార్కో చూడలేదు, దాంట్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. ఓకే. సో సో సెన్సార్ చెప్పండి. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ప్రశాంత్ నీల్ గారు, తర్వాత రాజమౌళి గారు, ఆ, తర్వాత ఆ, సందీప్ వంగ కానీ, ఇంకా. సుకుమార్ గారు యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంటెన్స్ ఉంటుంది ఆయన యాక్షన్ ఎపిసోడ్స్. వీళ్ళందరినీ నేను బాగా ఇష్టపడతా. ఓకే.
సో అంటే ఈ పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఇప్పుడు యానిమల్ కానీ లేకపోతే కిల్ కానీ కొంచెం వైలెంటిక్ యాక్షన్ అవి జనాలు అవి కూడా ఇష్టపడుతున్నారు ఇప్పుడు. ఓకే. బట్ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడరు అలాంటి సినిమాలు చేస్తే. యూత్లో ఒక సెక్షన్ ఉంటారు కదా. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు అది డిపెండ్స్ కథను బట్టిగా ఏదైనా. సో మీదేంటి మీటర్ అసలు, అంటే మీరు పర్సనల్గా ఒక ఆడియన్స్గా అసలు ఎంత వైలెన్స్ తట్టుకోగలరు స్క్రీన్? నేను మీకు అదే చెప్తున్నాను. నేను ఎక్కువ బ్లడ్ ఉన్నా కూడా నేను తట్టుకోలేము యాక్చువల్గా. ఎంతవరకు ఉండాలో ఏదైనా సరే లిమిటెడ్గా ఉండాలి. అది పర్టికులర్ ఎమోషన్ తోటి ఆ పర్టికులర్ ఎమోషన్ మిక్స్ అయి ఉండాలి. ఓకే. డ్రామాతో ఉంటే యాక్షన్ ఎప్పుడైనా బాగుంటుందని నేను నమ్ముతాను. సో ఒక చిన్న టెక్నికల్ క్వశ్చన్, ఒక హెడ్ కట్ చేసే షార్ట్ అవుట్ వచ్చింది అనుకోండి, అసలు ఎలా తీస్తారు అది? ఆ బ్లడ్ కానీ లేకపోతే అంటే ఇంకా అవన్నీ ఎలా చెప్పేస్తామండి సీక్రెట్. సరే మీరు చెప్తే కానీ ఎవరైనా తీలేరు కదా. సో అదే అట్లా కాదు, జస్ట్ యూజర్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటివి. బ్లడ్ అవన్నీ ఏంటి, అది ఎలా వాడతారు? చాలా వెనక వాళ్ళు చాలా వర్క్ ఉంటుందండి దానికి. ఓకే, చెప్పండి సరదాగా అసలు ఎలా ఉంటుంది ఒక షార్ట్? లేయర్స్ తీస్తాం. ఓకే, అంటే ఒక 2-3 లేయర్స్ లాగా పెట్టి తీస్తాం. ఇప్పుడు మనిషి హెడ్ షాట్ తీయాలంటే అతను ఇప్పుడు ఏమన్నా గ్రాఫిక్స్ వర్క్ లేకపోతే ఏదైనా ట్రిక్ చేస్తారా అతనిది? అంటే సీజీ కూడా తీసుకుంటాం. ఓకే, సపోర్ట్ ఉంటుంది. ఓకే. మీ అసలు లొకేషన్లో ఎలా కనిపిస్తుంది ఆ షాట్? ఎలా తీస్తారు అసలు లొకేషన్లో ఆ షాట్ ఎలా కనిపిస్తుంది? లొకేషన్లో నేను షూట్ చూస్తున్నాను సార్. ప్రాపర్గానే షూట్ చేస్తాం. ఓకే. సో అదే చెప్తున్నాం కదా, ఆ లేయర్స్ తీసినప్పుడు ఉన్న వాళ్ళకి కొంతమంది ఏంటి ఇది ఇక్కడ ఇలా చేస్తున్నారని, తర్వాత అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ హెడ్ కట్ కరెక్ట్గా వెళ్తుంది. ఓకే, లేయర్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకు అంత ట్రేడ్ సీక్రెట్ కదా? ఇప్పుడు ఏమన్నా వరుస పెట్టి సినిమాలు తీసేస్తాము అలాంటి వాళ్ళు అందరూ? అంటే మామూలుగా జనరల్గా అందరు తీస్తారు కదండి. మామూలుగా లేయర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక హెడ్ కట్ ఉందనుకోండి, గ్రీన్ మాస్క్ వేస్తాం హెడ్కి. ఓకే. సో వేసి మనం యాక్టివ్గా ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉంటుందో హెడ్ వరకు మాస్క్ వేసేసి మనం కట్ చేస్తాం. ఓకే. సో తర్వాత వితౌట్ టోటల్గా ఇంకొక లేయర్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టి సేమ్ ఫోర్స్డ్గా కొడతాం. ఓకే. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. ఓకే, ఓకే. బ్లడ్ ఏంటి? బ్లడ్ ఆర్టిఫిషియల్గా బ్లడ్ ఉంటుందా దానికి? కొంచెం మనం లైవ్లో కొంచెం బ్లడ్ పెట్టేసుకుంటాం, కొంచెం సీజీలో యాడ్ చేస్తాం. ఓకే, నైస్. సో ఈ మధ్యన ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. విఎఫ్ఎక్స్ కంపెనీలు ఉంటాయి కదా, మీరు ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసి చేసిన సీన్లు కానీ లేకపోతే వైర్ పెట్టి రోపులు పెట్టి యాక్షన్ చేస్తారు కదా, అవి ఆ విఎఫ్ఎక్స్ కంపెనీలు యూట్యూబ్లో పెడతాయి. అది ఫస్ట్ ఇలా చేసాము తర్వాత ఇలా వచ్చింది అవుట్పుట్ అని చెప్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాక ఇది వైర్ పెట్టి తీసాడు లేకపోతే ఇది రోప్ కట్టి తీసాడు, అయితే ఇదేంటి అదే అంటారు. నిజంగా చెప్పండి, అసలు వైరు లేకపోతే ఒక రోపో లేకపోతే ఒక క్రేనో పెట్టి చేయడం ఒక యాక్టర్కి ఎంత కష్టం? ఈజీయా లేకపోతే అట్లా? చాలా కష్టం అండి అది ప్రాసెస్. ఓకే. ఇప్పుడు అలా ఇప్పుడు వైర్ వాడి చేస్తున్నారు లోపు వాడి చేస్తున్నారంటే తక్కువగా చూస్తున్నారు ఆడియన్స్ తెలియక. ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్టికులర్గా యాజ్ ఎ డైరెక్టర్గా నేను కూడా సడన్గా ఎక్కడున్న యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, విఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ అది మేకింగ్ వీడియోలోకి అసలు బయటికి తీసుకురాకుండా ఉంటే బెటర్. ఓకే. ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే సినిమా ఇగో ఇది ఇలా చేస్తారు, ఇది ఇలా చేస్తారు, ఇది ఇలా చేస్తారు అంటే సినిమా చూసే ఆడియన్ రేపొద్దున వచ్చే వాళ్ళకి ఇదంతా కూడా అలానే చేశారు అనుకుంటారు. అవును. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది దానికి చాలా బ్రెయిన్ పెట్టాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అక్కడ, చాలా టీమ్ది. అవి బయటికి తీసుకొచ్చి ఆ మేకింగ్లో ఇవి పెట్టకుండా ఉంటే బెటర్ అని నేను వెరీ స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను చూసినప్పుడు కూడా అనుకుంటాను, నీకు ఎందుకు పెట్టారు ఇక్కడ ఇవే విఎఫ్ఎక్స్ అంటే తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి మేకింగ్ అని పెడుతున్నారు. అది దానికి ఆ ప్రాసెస్కి చాలా వర్క్ ఉంటుందండి. చాలా చాలా విఎఫ్ఎక్స్ టీమ్ ఉంటుంది, డైరెక్టర్ బ్రెయిన్ ఉంటుంది, డిఓపి బ్రెయిన్ ఉంటుంది, యాక్షన్ మాస్టర్, అదంతా మిక్స్ అయ్యి అక్కడ చాలా అది తీసుకురావటం అనేది చాలా ప్రాసెస్. అది
దాన్ని చాలా ఈజీగా వచ్చేది కాదు. జస్ట్ ఇలా ఇలా ఒక్కొక్క ఇట్లా ఒక లేయర్ ఇట్లా వెళ్ళిపోగానే ఇలా వచ్చింది అనుకుంటే అంత ఈజీ కాదు కదండి. సో ఈ రోప్ వర్క్లు ఇవన్నీ యాక్షన్లో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? యూజువల్గా ఆర్టిస్టులను చేయమంటారా, లేకపోతే డూపులు పెట్టి చేయడానికి ప్రిఫర్ చేస్తారా? అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఉందండి, నేను జాట్ సినిమా ఉంది, తర్వాత బాలయ్య బాబు గారితో చేసింది వీరసింహారెడ్డి. అసలు వీళ్ళు ఈ బాలయ్య బాబు కానీ లేకపోతే సన్నీ డియోల్ గారు కానీ డూప్ అసలు ఒప్పుకోరు. ఇప్పుడు గాల్లో ఎలాంటి తీయాలంటే బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారే, ఆయన ఏదైనా ఆయనే. ఆయన ముందు అసలు డూప్ డ్రెస్ ఏదైనా కనపడినా కూడా ఒప్పుకోరు. అవునా? ఓకే. ఆయనే ఏదైనా ఆయనే చేయాలి, ఒరిజినల్ అన్న ఫీలింగ్లో ఉంటారు. సన్నీ డియోల్ గారు కూడా జాట్లో మొత్తం ఆయన ఒరిజినల్ చేశారు, డూప్ లేదు. బట్ అసలు తెలియదు కదా, ఇప్పుడు డూప్తో చేసినా సరే మనకి అసలు ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఫిలిమ్స్లో అసలు తెలియదు ఎవరు చేశారు అనేది కూడా. బట్ అయినా ఇంత పర్టికులర్గా ఉంటారు ఆర్టిస్టులు. డెఫినెట్గా అండి. ఓకే. అలా చేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు పడినవి ఉన్నాయా మీకు సెట్లో? మీకు అంటే కేర్ తీసుకుంటాం కాబట్టి మాకు ఎప్పుడూ ఇబ్బందులు ఏం లేవు. అంటే 1-2-3 సార్లు ప్రాపర్ రిహార్సల్స్ చూసుకొని, రోప్ ఉన్నా కూడా ప్రాపర్ రిహార్సల్ చూసి 1-2-3 సార్లు చూసుకున్న తర్వాతే. సో యాక్షన్ రిహార్సల్స్ ఎలా చేస్తారండి ఆర్టిస్టులతో? అదే రిహార్సల్ అంటే ముందు 1-2 సార్లు మానిటర్స్ చూసుకొని తర్వాత టేక్ చేస్తాం కాబట్టి అన్నీ ప్రాపర్ తీసుకో. ఆన్ సెట్లోనే చేస్తారు? అవును, ఆన్ సెట్ ఆన్ సెట్.